మీరు ఎప్పుడైనా మెక్‌డొనాల్డ్స్ గురించి ఆలోచించినప్పుడు మీకు గుర్తుకు వచ్చేది ఏమిటి? బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్ కదా! కానీ ప్రపంచంలోని చాలామంది బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతారు. మెక్‌డొనాల్డ్స్ అసలు బర్గర్ కంపెనీ కాదు. దాని అసలు బలం రియల్ ఎస్టేట్ బిజినెస్ మోడల్. ఎలా? ఒక ఫాస్ట్ ఫుడ్ కంపెనీకి రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పంతొమ్మిది వందల నలభైలో అమెరికాలోని కాలిఫోర్నియాలో రిచర్డ్ మెక్‌డొనాల్డ్ మరియు మారిస్ మెక్‌డొనాల్డ్ అనే ఇద్దరు సోదరులు ఒక చిన్న రెస్టారెంట్ ప్రారంభించారు. ఆ రోజుల్లో రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చాక భోజనం రావడానికి చాలా సమయం పట్టేది. కానీ ఈ ఇద్దరు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. తక్కువ మెను, వేగవంతమైన సర్వీస్, తక్కువ ధరలు. ఈ ఆలోచన ప్రజలకు బాగా నచ్చింది. కొద్ది కాలంలోనే వారి రెస్టారెంట్ ఎప్పుడూ కస్టమర్లతో నిండిపోయేది. ఒకరోజు రే క్రాక్ అనే మిల్క్ షేక్ మెషిన్ సేల్స్ మ్యాన్ ఈ చిన్న రెస్టారెంట్ నుంచి ఒకేసారి 8 మిల్క్ షేక్ మెషిన్స్ ఆర్డర్ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఒక చిన్న రెస్టారెంట్కు 8 మెషిన్లు ఎందుకు అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూసిన వేగం, క్రమశిక్షణ, కస్టమర్ల రద్దీ అతనికి ఒక విషయం అర్థమయ్యేలా చేశాయి. ఈ కాన్సెప్ట్ను అమెరికా మొత్తం విస్తరించవచ్చు అని. రే క్రాక్ మెక్‌డొనాల్డ్ బ్రదర్స్ని కలిసి ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా దేశమంతా విస్తరించాలని ప్రతిపాదించాడు. వారు అంగీకరించారు. కొద్ది సంవత్సరాల్లో వందలాది మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఫ్రాంచైజ్ ఓనర్స్ బాగా సంపాదిస్తున్నప్పటికీ మెక్‌డొనాల్డ్స్ కంపెనీకి వచ్చే ఫ్రాంచైజ్ ఫీ మాత్రం చాలా తక్కువగా ఉండేది. కంపెనీ పెరుగుతుంది, కానీ ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. అప్పుడు రే క్రాక్ హ్యారీ సోన్బార్న్ అనే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ను కంపెనీలోకి తీసుకొచ్చాడు. హ్యారీ చెప్పిన ఒక మాట మెక్‌డొనాల్డ్స్ చరిత్రనే మార్చేసింది. మనం కేవలం బర్గర్లు అమ్మే వ్యాపారంలో లేము, మనం అసలు బలం రియల్ ఎస్టేట్ అని చెప్పాడు. ఇప్పుడు అసలు మాయ మొదలైంది. సాధారణంగా ఏదైనా రెస్టారెంట్ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఫ్రాంచైజ్ ఓనర్ స్వయంగా స్థలం చూసుకొని కొనాలి లేదా అద్దెకు తీసుకోవాలి. కానీ మెక్‌డొనాల్డ్స్ చాలా సందర్భాల్లో వేరే విధంగా ఆలోచించింది. ముందుగా మంచి లొకేషన్ను కంపెనీయే ఎంపిక చేసేది. ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం లేదా చాలా సంవత్సరాల పాటు లీజ్ తీసుకోవడం చేసేది. తర్వాత అక్కడ రెస్టారెంట్ నిర్మించి ఫ్రాంచైజ్ ఓనర్కి ఆ రెస్టారెంట్ను నిర్వహించే అవకాశం ఇచ్చేది. అంటే ఫ్రాంచైజ్ ఓనర్ బర్గర్లు అమ్ముతున్నప్పటికీ ప్రతి నెల రెంట్ మాత్రం మెక్‌డొనాల్డ్ కంపెనీకే చెల్లించాల్సి వచ్చేది. అలాగే ఫ్రాంచైజ్ ఫీ కూడా ఉండేది. దీంతో కంపెనీకి ఫుడ్ సేల్స్ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ఒక బర్గర్ అమ్మితే వచ్చే లాభం పరిమితమే. కానీ నగరంలోని ప్రైమ్ లొకేషన్లో ఉన్న భూమి విలువ సంవత్సరాలు గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అంటే మెక్‌డొనాల్డ్స్ ఒకేసారి 2 విధాలుగా సంపదను నిర్మిస్తుంది. ఒకవైపు రెంట్ ద్వారా స్థిరమైన ఆదాయం, మరోవైపు కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ అసెట్స్. అందుకే చాలామంది బిజినెస్ అనలిస్ట్స్ మెక్‌డొనాల్డ్స్ ఒక్క బర్గర్ కంపెనీ మాత్రమే కాదు, దాని విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ అని చెబుతారు. ఇది చట్టపరంగా రియల్ ఎస్టేట్ కంపెనీ అనే అర్థం కాదు, కానీ దాని బిజినెస్ మోడల్లో రియల్ ఎస్టేట్కు ఉన్న ప్రాధాన్యం అసాధారణం. నేడు ప్రపంచవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఉన్న ప్రదేశాలపై యాజమాన్యం లేదా దీర్ఘకాలిక లీజ్ హక్కులు మెక్‌డొనాల్డ్స్ దగ్గరే ఉన్నాయి. ఈ వ్యూహం వల్లే కంపెనీ దశాబ్దాలుగా స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తూ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది.
చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల వల్ల కాదు, వాటి వెనుక ఉన్న బిజినెస్ మోడల్ వల్ల పెద్ద విజయాన్ని సాధిస్తాయి. మెక్డొనాల్డ్స్ అమ్మేది బర్గర్లు కావచ్చు, కానీ దాని అసలు బలం సరైన ప్రదేశాలను ఎంచుకొని వాటిని దీర్ఘకాలికంగా సంపదగా మార్చుకున్న తెలివైన వ్యూహం. ఇలాంటి ఆసక్తికరమైన బిజినెస్ స్టోరీస్ కోసం లావిష్ కింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.